ఇక్కడ కొంచెం అన్న రావాలి మాజీ మున్సిపల్ చైర్మన్ సీనన్న గారు స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాను. వాళ్ళందరికీ రైతు సోదరులందరికీ నమస్కారం. సో మీడియా ద్వారా నాకు విజ్ఞప్తి ఏంటంటే రైతు సోదరులు మధ్య దళారులకు అమ్ముకొని మోసపోకుండా మద్దతు ధర పొందగలనని మీడియా ద్వారా నా ఒక విజ్ఞప్తి. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క రైతు సంక్షేమం కొరకు ఏదైతే ఉన్నదో వారు ఈ మొక్కల కొనుగోలు కేంద్రాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టకు నిర్ణయించినారు. వారికి ధన్యవాదాలు. మరియు మన కొనుగోలు కేంద్రాలకు మన అన్న సంజయ్ అన్న ముఖ్యంగా చాలా కృషి చేసి ఈ యొక్క మన జగిత్యాల నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ఇక్కడికి కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మన మార్కెట్ మీకు తెలియని కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కొంత లోపలికి ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ కొనుగోలు కేంద్రాన్ని, ఎందుకంటే రైతులు నష్టపోవద్దని బయట ట్రేడర్స్ ఏవైతున్నాయో 1500-1700కే కొనుగోలు చేస్తున్నారు. మన ఎంఎస్పి రేటు 2400 ఉన్నది కనుక ఈ రైతులు నష్టపోవద్దని మన ప్రభుత్వం పరిష్టాత్మకంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారానే మొక్కలు కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి నష్టం కలగద్దని భావించినందుకు వారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈరోజు మార్కెట్ ద్వారా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి అన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, అక్కడికి విచ్చేసిన అధికారులకు, అర్తీదారులకు, రైతులందరికీ, మీడియా మిత్రులకి, అక్కడికి విచ్చేసిన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మొక్కలకు 2400 మద్దతు ధర ప్రకటించి రైతు పక్షపాతిగా ముందుండి నడిపిస్తుంది. బయట 1500 నుంచి 1800 కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసి కూడా రైతుల గురించి ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మన సంజయ్ అన్న గారు మొక్కల ఫస్ట్ ప్రారంభించింది ఇక్కడే కాబట్టి మన సంజయ్ అన్న గారి చొరవతో ప్రారంభించుకోవడం జరుగుతుంది. రైతుల పక్షపాతిగా మన ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మనం జిల్లాలో దాదాపు మక్క 46,500 ఎకరాల్లో సాగైంది. దాంట్లో దాదాపు 80% కొంత ఏరియా హార్వెస్ట్ కూడా అయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవడం చాలా శుభసూచకం.
యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఏడీ గారు చెప్పినట్టు మార్కెట్లో రేటు ప్రైవేట్లో కొనే వాళ్ళ దగ్గర 1700 1400 మధ్యలోనే ఉంటుంది. సో ఇది 2400 అనేది ఎంఎస్పి తోటి కొనడం రైతులకి చాలా లాభం చేకూరుస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కొనుగోలు కేంద్రం నడవాలని కోరుకుంటూ రాబోయే వానాకాలానికి మీరందరూ రైతులు అండ్ ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మనకు వరి సాగు అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. మనకు రికార్డ్ అయింది. ఈ యాసంగిలో కూడా యాక్చువల్గా 2,90,000 ఉండాల్సింది 3 లక్షల దాకా వెళ్ళింది. సో ఇది కొంచెం మనం నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ కొంటుంది, మన రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో మాత్రమే కొంటుంది, కానీ అవసరానికి మాత్రం కొనట్లేదు. అవసరానికి మించి సరుకుంది మన దగ్గర. సో దీన్ని రైతులందరూ ఆలోచించి గవర్నమెంట్ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. వరి వేసుకునే తప్పదు అనుకుంటే మాత్రం సన్నవడ్లు వేయండి. సన్నవడ్లకైతే మార్కెట్ డిమాండ్ ఉంది, ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వరి వేసుకోవద్దు అని మీరు అంటే వరికి నుంచి వేరే పంటకు పొమ్మనే చెప్తున్నాము. తప్పని పరిస్థితిలో వరి వేసుకుంటే మాత్రం సన్నవడ్లకు వెళ్ళండి. ఇక వేరే పంటలకు వెళ్ళాల్స్తే మనకు బెస్ట్ సూట్ అయింది ఆయిల్ పామ్. మన జిల్లాలో చాలా స్కోప్ ఉంది. మొన్న సిద్దిపేటలో ఫ్యాక్టరీ కూడా ఓపెన్ అయింది. మన జిల్లాలో ఉన్న టార్గెట్కి ఇంకా రీచ్ కాలే మనం. అంటే ప్రతి ఇయర్ ఒక 5,000 టార్గెట్ అనుకుంటే 2,000 కూడా కావట్లేదు. సో అదందరూ మీరు కొంచెం మనసులో పెట్టుకొని దృష్టి పెట్టి రైతుల్ని మోటివేట్ చేసి రైతులు సెల్ఫ్గా మోటివేట్ అయ్యి ఆయిల్ పామ్ స్టార్ట్ అయిన 3.5 సంవత్సరాల నుంచి మన స్టేట్లో ఏ రోజు కూడా దాని యొక్క ఎంఎస్పి అనుకోవచ్చు. ఇప్పుడు దాని యొక్క రేటు 16,000కు తక్కువ కాలే టన్నుకి. ఈరోజు 23,000 దాకా వెళ్ళింది. కాబట్టి ఆయిల్ పామ్ అనేది చాలా లాభదాయకమైన పంట. ఒక 3 సంవత్సరాలు మనకు రాదు అనుకొని వేయకపోయే రైతులు చాలామంది ఉన్నారు. కానీ 3 సంవత్సరాలలో కూడా ఆయిల్ పామ్లో అంతర పంటగా ఏ పంటనైనా వేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు వరి కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాము. సో ఆయిల్ పామ్ని మీరందరూ ఒక మంచి లాభదాయకమైన పంటగా గమనించి దాని వైపు మొగ్గు చూపాలని, మన జిల్లాలో ఆయిల్ పామ్ సాగు అనేది చాలా పెరగాలని నేను కోరుకుంటున్నాను. किसानों के वास्ते हमेशा हमेशा वो आगे रहे और रहेंगे भी इंशाल्लाह। और दूसरी बात ये है कि इस वक्त जो मकई वगैरह जो ख़रीदी जाती थी 1600-1700 रुपये के अंदर किसान बेचते थे, मगर डॉक्टर साहब जैसो हुकूमत की तरफ से जैसो जो 2400 रुपये जैसो हुकूमत की तरफ से जो रेट मुकर्रर करे, ये किसानों के वास्ते बहुत फ़ायदेमंद है। मैं भी एक किसान हूँ, मैं भी जैसो खेती बाड़ी है, मेरे को भी धान धनमड़ी वगैरह है, बगीचे है, मैं भी एक किसान घर से ताल्लुक़ रखता हूँ। मैं इंशाल्लाह उम्मीद करता हूँ कि जैसो डॉक्टर साहब हम जो जिम्मेदारी दी है हमारे एमएलए साहब, उसको बाखूबी निभाते हुए मार्केट के जैसो किस तरीके से डेवलपमेंट होना, किस तरीके से जैसो किसानों का फ़ायदा होना, इसके लिए हमारे चेयरमैन और जैसो हमारी जैसो बॉडी के जो डायरेक्टर से मेंबर से हम तमाम मिलकर जैसो किसानों के फ़ायदे के वास्ते మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిత్యం రైతుల గురించి ఆలోచిస్తూ రైతులకు ఏ రకంగా లాభం చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. అలాగే విద్య మీద, వైద్య, ఇవన్నిటి మీద దృష్టి, ముఖ్యంగా రైతులు విద్య వైద్య మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తున్నాడు. భావితరాల పిల్లలకు ఉపయోగపడే విధంగా పెద్ద పెద్ద స్కూల్ పెట్టాలి, ఫ్రీగా ఎడ్యుకేషన్ చేయాలి, ఫ్రీ భోజనం పెట్టాలి. ఇవన్నీ చేయడానికి వారు రూపకల్పన చేస్తున్నారు. నిజంగా చాలా రోజుకు 16 గంటలు ఆయన విరామం లేకుండా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక చచ్చిపోయిన పీరుగురు ఉండే, అటువంటి పీరుగురు ప్రాణం పోసి బతికించి ఇలా అధికారం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. మరి ఆయన మీద కూడా చవాకులు అవి ఇవి తెలుస్తున్నారంటే మరి అర్థం చేసుకోవాలి. 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీని పక్కకు జరిపి బ్రహ్మానంద రెడ్డి ఆవుతోడ గుర్తు తీసుకున్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ బయటకు వచ్చి చేతి గుర్తు పెట్టుకొని బయట ప్రజలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుంది, సాధ్యమైన అసాధ్యమైతే అసాధ్యం. కానీ నేనే ఉంటాను, 40 సంవత్సరాలు వారు ఉన్నారు, వారికి ఎంత అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు సంజయ్ కుమార్ మీద రేపే పెట్టుకుంటా ఆయన పార్టీ వెళ్ళడం నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది. వారు కూడా సీనియర్ నాయకులు, పార్టీకి సేవ చేశారు, ఆయన ఉండాలని మేము కోరుకున్నాం. కానీ ఆయన ఏదో ఒక నేపాలు పెట్టి ప్రతి కాన్స్టిట్యూన్సీలో 2 గ్రూపులు 3 గ్రూపులు ఇక్కడనే లేవు, దేశమంతటా ఉన్నాయి. నీ అదృష్టం మంచి 40 ఏళ్ళు ఇక్కడ ఎదురు లేకుండా నిరంతరంగా నీ పరిపాలన జరగడం చాలా అదృష్టం అవుతుంది. కానీ ఇప్పుడు ఇంకా కాన్స్టిట్యూషన్ మారుతున్నాయి. ఇక్కడనే 2-3 కాన్స్టిట్యూన్సీలు అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరికి అవకాశం అవుతుందో అప్పటికి రాజు ఇవ్వడం
దాని కొరకు ఇప్పుడు అనవసరంగా రోడ్ల మీద పడి న్యూసెన్స్ చేసుకుంటా రేవంత్ రెడ్డికి పరిపాలన సక్రమంగా జరగకుండా వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తున్నట్టు ఒప్పు, రేవంత్ రెడ్డి చేస్తే తప్పు. ఇదే సమ్మెల వారికి అడవుల జ్యోతికి ఎలక్షన్ జరిగింది. ఈయన కాంగ్రెస్ మద్దతు చేసి జ్యోతి చేసిండు. ఎందుకు చేసిండు? పార్లమెంట్ ఎన్నికలని నాకు లాభం అయితే చేసిండు. ఇలా ప్రభుత్వం పడిపోతుందని సంజయ్ కుమార్ గారిని రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. తప్పేమని నువ్వు సపోర్ట్ చేసి టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు సపోర్ట్ చేసి చైర్మన్ చేసుకొని నువ్వు పార్టీలో కలిపితే తప్పులేదు. కనుక తీసుకుంటాం. మనకేం కావాలి, మన విషయాలు మనబడి సాధించుకొని పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పి మన ముందుకెళ్తే బాగుండేది. ఏదేమైనా ఆయన పార్టీ వెళ్ళడం దురదృష్టకరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు యాక్టివ్గా అన్ని డెవలప్మెంట్ చేసుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు అంతా ఒక న్యూసెన్స్ తయారు చేస్తున్నాడు. మరి ఒకసారి బాగా అనిపిస్తున్నది. అని ఇప్పటికైనా మనసు మార్చుకుంటే సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా సంజయ్ కుమార్ గారికి అండగా ఉండి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కటి కృషి చేయాలని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం రైతు పక్షపాతిగా ఉండాలని చెప్పి వారు కోరుకుంటూ ఉంటూ రైతుల కోసం కార్యక్రమాలు చేసే దాంట్లో వారు ముందుంటున్నారు. అట్లనే సామాన్య కుటుంబంలో పుట్టి సర్కార్ బల్లే చదివి పిల్లలకు ఎంతో మంచిగా విద్యని ఇవ్వాలి, అదేవిధంగా వైద్యాన్ని ఇవ్వాలి అనే గొప్ప ఆలోచన. కానీ ఇటువంటి సందర్భాల్లో కొన్ని ఆచరణలు లేట్ కావచ్చు. కారణం ఏంటంటే మనందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ఖజానా ఖాళైంది, పైసలు లేని పరిస్థితి. అచ్చం మంచిగా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే పైసలు లేవు, అప్పులు ఎక్కువైనాయి. నేను ఎవరు విమర్శించా, కానీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులు మాత్రం ఖచ్చితంగా చెప్తా అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడో ఒకడో కావాలని ఒక అనేటోళ్ళు తప్పితే చాలామంది నిన్ను ఆమోదించారు. అందుకే చాలా చోట్లలో నేను పోయినప్పుడు స్వాగతించారు. నా వెంట ఉన్న వాళ్ళని చాలా గ్రామాలలో పట్టణంలో గెలిపించారు. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు కొందరిగా సోషల్ మీడియాలో ఆ మీడియాలో ఇంకెన్నో ఫోన్లలోనో కనబడితే ఊరుడో ఇక నడుతూనే ఉంటుంది రకరకాలు. ఈరోజు ఈ కార్యక్రమం మొక్కజొన్న కొరకే కార్యక్రమం. మొక్కలు పెద్ద ఎత్తున పండినాయి. ఒక జగిత్యాల జిల్లాలోనే 46,500 ఎకరాలలో పండింది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలు కలిపితే 4,450, బీర్పూర్లో 841 ఎకరాలు, రాయకల్లో 7,850 ఎకరాలు, సారంగాపూర్లో 1,350 ఎకరాలు. నియోజకవర్గం మొత్తం కలిపితే 14,441 ఎకరాలల్లో మొక్కజొన్న పండింది. ఒక్కొక్క ఎకరానికి మన రైతులు పడే కష్టం తెలంగాణక పందులకు పొద్దునక కోతులకు కావాలంటే చాలా పెద్ద ఎత్తున పంట దిగుబడి వస్తున్నది. కానీ బయట మార్కెట్లకు పోతే 1,800 దాటి వస్తలేవు రేటు. 18. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం 2,400 ఇవ్వాలని డిక్లేర్ చేసింది, పెట్టింది. మద్దతు ధర డిక్లేర్ చేసింది, పెట్టింది. పోయినసారి కూడా చేసింది. కొన్నాం, గోదాములలో ఉన్నాయి. అర్రాజు పెడదామంటే 1,500, 1,600 కంటే ఎక్కువ రేట్ వస్తలేదు. గోదాములు నిండున్నాయి. చేసింది కానీ అక్కడ 2,400 అని చెప్పింది, కొనుమన్నది. మార్కెట్ ఇంటర్వెన్షనల్ స్కీమ్ అంటారు, MIS. అది ఉంటుంది, మీరు కొంటే కొనమా అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. కానీ అక్కడి నుంచి వచ్చేది ఎంత కాదు. ఇవాళ మన మార్కెట్ దగ్గర 10,000 కోట్ల నష్టాలు ఉన్నది. 10,000 కోట్ల నష్టం ఉన్నది 10 ఏళ్ళలో. అది మనం పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పకుండా పాజిటివ్ ఉంటారని చెప్పి రైతు స్వయాన పెద్ద రైతు అయిన తుమ్మల నాగేశ్వరరావు గారే వ్యవసాయ శాఖ మంత్రి. అసలు అంతకంటే సీనియర్ మంత్రులు ఎవరు లేరు. దాదాపు ఇది 20 సంవత్సరాలు అనుకుంటా వాళ్ళు మంత్రి పదవి అయ్యేవాటి. వారిని పోయి నేను కలవగానే మరి సార్ నేను
ఇట్లా ఇబ్బంది ఉన్నది, తప్పకుండా పెడదామన్నారు. మీడియాకి ఇవ్వచ్చా అని అడిగిన, ఇవ్వచ్చు అన్నారు. దాదాపు 20-25 రోజుల కిందనే మన జగిత్యాల జిల్లా మా పాత్రికేయ మిత్రులు ప్రచురించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారి చేతుల మీద 2 రోజుల క్రితం ఇబ్రాహీంపట్నంలో మొదటి సెంటర్ ప్రారంభోత్సవం అయింది. ఈరోజు జగిత్యాల, రేపు రాయకల్లో. ఇక ఒకటికొకటి నేను కోరుతా ఉన్నా మా మార్క్ఫెడ్ బాధ్యులు, మార్కెటింగ్ అధికారులు, జిల్లా అధికారులు, డిఎం మార్క్ఫెడ్ గారితో కూడా మాట్లాడినాం. తప్పకుండా రాయకల్లో ఒక 3 సెంటర్లు కావాలండి. రాయకల్, ఒడ్డలింగాపూర్, అల్లీపూర్. జగిత్యాలలో కూడా 4,500 ఎకరాలు ఉంది కాబట్టి ఒకటి కలేడ క్లస్టర్లో కూడా పెడితే అటు వాళ్ళకు కూడా పనికొస్తుంది, స్థలం ఉన్నది. సారంగాపూర్లో ఒకటి, బీర్పూర్లో ఒకటి కూడా ఏర్పాటు చేయాలి. ఇంకా లక్ష్మీపూర్ కూడా పిఎస్సిఎస్ సెంటర్, మ్యాథ్స్ సెంటర్ యాక్టివ్ ఉన్నది, అక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మా హబీబ్ గారిని కోరుతా ఉన్నా. మరి రైతన్నలు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు వ్యవసాయ అధికారి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన ప్రాంత వాతావరణానికి అనుకూలం, ప్రపంచంలో డిమాండ్ ఉన్నది ఏంటంటే పామాయిల్. ఇంకా చాలా ఉన్నాయి పామాయిల్, దాంట్లో అంతర్పంట పండించుకోవచ్చు. నేను కూడా మా రైతు నాయకుడు రవీందర్ రెడ్డి నా మిత్రుడు, ఇంకా మా ఇక్కడ మిత్రులు ఉన్నారు, నారాయణ ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, రాజు. నేను కూడా ఈసారి అంతర్గాంలో పెడదాం అనుకుంటున్నా. రవీందర్ రెడ్డి పెట్టినప్పుడు కలెక్టర్ గారిని కూడా తీసుకుపోయినా, యశ్వంత్ బాషా మేడం గారిని. ఎందుకు తీసుకుపోయినామంటే ఏదో నా సోపతి తమ్ముడని కాదు, ఒక పెద్ద అధికారం వచ్చినప్పుడు అది ప్రచారం అవుతుంది, మిగతా వాళ్ళకు కూడా ప్రోత్సాహం రావాలి. మరి మన దగ్గర యశవంతరావుపేటలో ఆ కంపెనీ పేరు ఉంది, హల్దియానా, గోల్డ్ డ్రాప్ కంపెనీ, లోహియా వాళ్ళు స్థలం కూడా కొన్నారు. అబ్బాపూర్లో నర్సరీ పెట్టినారు. ఈ మొక్కలు మన దగ్గర రావు, ఆ పిలకలు మలేషియాకి లిత్తులు తెచ్చి నర్సరీలో పెంచుతారు. నేను అది కూడా చూసి వచ్చిన పోయి. ఏదో దాఖల్లో కూర్చున్న డాక్టర్ అనే కాదు, మనం ప్రజల మధ్య ఉన్నప్పుడు ప్రతిదీ కూడా చూసి అవగాహన పెంచుకోవాలి. మరి ఆ సందర్భంలో చూసి వచ్చినాం, ప్రోత్సహించాలని చెప్పి మీటింగ్లు పెట్టినాం. ఇంకా మీటింగ్లు పెడితే ఇక జైత్యాలకు చెందిన పెద్ద నాయకుడు దీనికి మద్దతు ధర ఉందా, ఎట్లా పెడతారు అని చెప్పి మాట్లాడితే రైతులకు కన్ఫ్యూజ్ అయిపోయారు. సగం మంది మళ్ళీ వెనకకే. అదే సిద్దిపేటలో ఫ్యాక్టరీ చాలైంది. మనం కూడా 10-12 వేల ఎకరాలు పెట్టి ఇలా ఫ్యాక్టరీ చాలైంది. 5-6 వేల ఎకరాలనే ఉన్నది. నాకు కూడా పొంగ అక్కడ 15 ఎకరాలు మిగిలింది. అక్కడ కొండపోచమ్మ కింద ఎప్పుడో కొనుక్కున్నా, ఇంత బిడ్డకితే వెనకత్తది ఒకతే బిడ్డ అని. ఆడ 9 ఎకరాలు ఉన్నది. ఆడ ఈడ 2 ఎక్కల నేను ఈ సంవత్సరం పెట్టబోతున్నా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. సంవత్సరం అంతర్గామంలో, అదేవిధంగా గౌరవపూర్ దగ్గర కొండపోచమ్మ కింద కూడా 9 ఎకరాలు ఉన్నది. 2 చోట్ల కూడా పెట్టాలనే ఆలోచన కాదు, పెడతా కూడా. అదేవిధంగా నాలాంటి వాడికి కొంత కష్టం కావచ్చు, మా దగ్గర పనిచేసేవాడు మంచివాడే, కానీ స్వయాన రైతులైతే పెద్ద పంట ఉన్నోళ్ళు వదిలేసుకోవచ్చు, వేరే రకంగా ఇన్కమ్ ఉన్నవాళ్ళు. చిన్నగా 2 ఎకరాలు, ఎకరం 3 ఎకరాలు ఉన్నవాళ్ళు అలా అంతర్ పంట కూడా పండించుకోవచ్చు. అది 3 సంవత్సరాలు దాటి మన కోతకొచ్చి లాభం వచ్చేసరికి కోకో పెట్టుకోవచ్చు. 2 పంటలు కూడా వస్తాయి. ఖమ్మం, సిద్దిపేట ప్రాంతంలో లాభంగా ఉన్నది. కరీంనగర్ దగ్గర కూడా పెట్టి చాలా లాభదాయకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా నాడు చెప్పాడు, మొన్న నేను ఒక 30 ఎకరాలు పెట్టినా చాలా బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పారు. కాబట్టి కొంతమంది నేను సీనియర్ అని చెప్పి రైతు గురించి బాగా తెలుసు, వ్యవసాయం గురించి బాగా తెలుసు అనేటోళ్ళు మద్దతు ధర ఉందని కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ కావద్దు. ఎవరు కూడా దేనికి కూడా గ్యారంటీ రాసియారు. మొన్ననాడు వాళ్ళకు పైసలు వస్తారంటే బ్యాంకులో పెట్టుకున్న బంగారం కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అంటారు. తెలుస్తుందా, మనకు కలబడుతుందా బంగారం ధర ఇంత పెరుగుతుందని? ఉంటే అందరు భూమి అమ్మి బంగారమే కొనుక్కుంటారు. నా సొంటానికి అప్పు పుడుతుంది, ఆ అప్పు తీసుకునే పెడుతుంటే. లేదా మా అత్తగారు నా భార్యకు పొంగ మంచిగా ఇచ్చింది నేను పైసలు, ఆ బ్యాంక్ డిపాజిట్లు అవి కూడా కొనుక్కున్నాను బంగారం. తెలుస్తుందా? కానీ ఇలా పామాయిల్ ధర బంగారం లెక్కనే ఉన్నది. ఆనాడు మాట్లాడినాడు ఇదే పెద్ద నాయకుడు, అందరికి అర్థమవుతుంది పెద్ద నాయకుడు అంటే. 17-18 వేలు లేకుండే, ఇప్పుడు 23 వేలు.
తను 23,000 ఆ పెట్టుంటే అలా టోటల్ 2 అయిపోవు ఆ చెట్టుకెళ్ళి వచ్చు. ఇంతలో అయితే నూనె తగ్గే పరిస్థితి లేదు. రూపాయి విలువ పడిపోయింది. రూపాయి విలువ పడిపోతుందంటే ఇక మళ్ళా దేశాన్ని వెళ్ళేటోళ్ళు ఏమంటారో నాకు తెలియదు, కానీ దేశం విలువ కూడా తగ్గుతున్నట్టే లెక్క. రూపాయి విలువ గొప్పది ఉంటేనే పెద్ద దేశం అంటారు. మరి అందుకే ఇవాళ చైనా, అమెరికా అవి ధనిక దేశాలు అంటున్నారు, శాసిస్తున్నాయి. అమెరికా కూడా కింద పడుతున్నది ఎక్కతక్క ఫైటింగ్లు చేసి చూస్తున్నాం. మరి మన దగ్గర రూపాయి విలువ ఆల్ టైమ్ లో మొన్న 94 చిల్లర 95 పడిపోయి 93 వస్తే రూపాయి విలువ పెరిగిందని చెప్పి పేపర్లలో వచ్చింది. 93 నేను చదువుకునేటప్పుడు నాకు సెకండ్ మోటార్ కొనిచ్చాడు మా నాన్న. అప్పుడు 8 రూపాయలకు లీటర్ పెట్రోలు. మా దాంట్లో ఎన్ఆర్ఐలు బాగుంటారు, మా దోస్తు మనోహరెడ్డి అని వాళ్ళు వీళ్ళంతా దోస్తులు. 8 రూపాయలు భారతదేశం ఇస్తే $1 వచ్చు. ఇవాళ 95 రూపాయలు ఇస్తే $1 వస్తుంది. అంటే మనం విదేశీ మారక ద్రవ్యం అంతా మలేషియా పోతున్నది. మలేషియాకి వెళ్ళి మనం లక్ష కోట్ల డాలర్ల తినే నూనె తెచ్చుకుంటున్నాం. అంటే రైతులు దేశభక్తులు కాబట్టి, దేశానికి వెన్నుముక కాబట్టి, ఈ దేశం నిటారుగా నిలబడాలి, గర్వంగా నిలబడాలి, మన దేశ గౌరవం ఉండాలంటే రైతన్నలు ఖచ్చితంగా ఈ వడ్లు మక్కలకు బదులు మెల్లమెల్లగా మారాలి. మనం ఇదే పెట్టుకుంటూ పోతే అటు ఎఫ్సిఐ కొంటే దేశం కావచ్చు, రాష్ట్రం కొంటే రాష్ట్రం, 2 నష్టాల పాలవుతాయి. రైతును కాపాడాలని చెప్పి ఇస్తా పోతుంటారు, కానీ నష్టపడడు తప్ప లాభం ఉండదు. ఇటువంటి సందర్భంలో దేశానికి వెన్నుముకైన రైతన్న, ఆరుగాలం కష్టపడే రైతన్న తప్పకుండా కొంత పంట మార్పిడిలో పొలంకెళ్ళి మొక్కలకు వచ్చారు, కానీ అది కూడా రేటు తక్కువ ఉన్నది. క్లియర్ కట్గా డిమాండ్ ఉన్న పంటల వైపు మనం పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనందరూ రైతుల అదృష్టం బాగుండి ఇప్పుడే పసుపు చెప్తున్నారు 12,000 చిల్లర ఉన్నది. ఇక చెప్తారు వాళ్ళు మేము పసుపు బోర్డు పెట్టట్లేదని. ఒక్క పసుపు బోర్డు పెడితే పసుపు ధర పెరగదు. ఇవన్నీ వాణిజ్య పంటలు ప్రపంచ మార్కెట్ మీద డిమాండ్ అయ్యి నిర్ణయించబడి ఉంటాయి. కాబట్టి ఆ పసుపు ధర కూడా మంచిగా ఉన్నది, కొంత వరకు సంతోషం. ఈ ధర ఇట్లే మెయింటైన్ కావాలి. మళ్ళీ అందరూ మార్కెట్లోకి తెచ్చే వరకు మళ్ళీ 6,000 7,000 ఖర్చు కావచ్చు. ఇవాళైతే 12,000 అని ఇప్పుడే సెక్రటరీ గారు చెప్తున్నారు. ఈరోజు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మార్కెట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన సందర్భంలో వచ్చిన నాయకులకు, రైతులకు అందరి పేర్లు చెప్పలేకపోయినాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ కమర్సీ గారు చార్జ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.